హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉన్నటువంటి పుంటికాయల చట్నీ, అదేనండి గోంగూర కాయలతో చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాము. లోపల కాయలు అయితే ఇలా ఉంటాయి, బేటంగా మనకు ఆకుల్లాగా ఇలా ఉంటుంది. వీటిని తెంపుకొని పక్కన పెట్టుకోవాలి. చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని మరొక గిన్నెలో వేసుకోవాలి. వీటిలోనే టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక స్పూన్ అయితే మెంతులు వేస్తున్నాము. తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర, దీంట్లోనే కొద్దిగా పసుపు, వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా వేయండి. తర్వాత ఉల్లిపాయలు అనేవి ఇలా పెద్దగా కోసుకొని వేసుకోండి. అప్పుడే మనకు చట్నీలో అక్కడక్కడ ఉల్లిపాయలు తాకుతూ ఉంటాయి పంటి కింద, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మనం ముందే రెడీ చేసి పెట్టిన గిన్నె అయితే పెట్టేసేయండి ఆవిరి కోసం, ఎందుకంటే అడుగంటుతుంది. ఒక మూత పైన నీళ్లు పోసి ఇలా ఉంచండి. తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూస్తే మూత చూసారా ఎంత బాగా ఉడికిపోతున్నాయో. ఆవిరికే మొత్తం ఇలా ఉడికిపోయింది. కలర్ చూడండి ఎంత బాగుందో. మా సైడ్ అయితే వీటిని పుంటికాయలని అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వైపు తెల్ల నువ్వులు అయితే ఇలా వేయించి పక్కన పెట్టుకోండి. ఇలా అయితే రెడీ అయినట్టే మనకు పచ్చడికి. ఇంకా నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, వీటిని రోట్లో వేసుకొని ఇలా మొత్తం దంచుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు అనేవి మొత్తం సపరేట్ చేసి నువ్వుల దాంట్లోనే వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని రోట్లో వేసుకొని మంచిగా ఇలా దంచుకోవాలి. మా దగ్గర రోలు అందుబాటులో ఉంది కాబట్టి చట్నీ కదా సూపర్గా ఉంటుంది. రోట్లోనైతేనే, మిక్సీ అందరికీ రోల్ అనేవి ఇప్పుడు అవైలబుల్గా లేవు. మీరు మిక్సీలో వేసుకోండి, కాకపోతే ఎక్కువ మిక్సీ పట్టకండి, టేస్ట్ మారిపోతుంది. ఇలా రోట్లో రుబ్బుకోవాలి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం ఈ చట్నీ, మళ్ళీ ఇన్ని రోజులకి ఇలా మనకు దొరికినాయి కాయలు, మీకోసమని వీడియో తీస్తున్నాను. ఇలా అయితే రెడీ అయిపోయిన తర్వాత వీటిలో పోపు అనేది పెట్టుకోవాలి. దీనికోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ అనేది తీసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇలా తుంపుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, తర్వాత వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. పోపు అనేది రెడీ అయిపోయింది. చట్నీలో వేసి కలుపుకోండి. చూస్తారా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటుంటే టేస్ట్ మాత్రం ఆహా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఈసారి మీకు ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా తెచ్చుకొని ట్రై చేయండి.